పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న ఆలోచనలు విధి విధానాలు నచ్చి జనసేన పార్టీలోకి వెళ్తున్నాను తప్ప పదవులు ఆశించి అస్సలు కానే కాదని కార్యకర్తగానే జనసేన పార్టీ బలోపేతానికి పాటుపడతానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తేల్చి చెప్పారు. కొద్ది నెలల క్రితమే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు శుక్రవారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు తన అనుచరులతో కలిసి మంగళగిరికి పయనమయ్యారు. ఇందులో భాగంగా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు క్యాంప్ కార్యాలయం వద్ద ఉదయం నుంచి పెండెం దొరబాబుతో కలిసి జనసేన పార్టీలోకి చేరేందుకు ఆయన అనుచరులు, అభిమానులు, నాయకుల కోలాహలం నెలకొంది. సుమారు 150 కార్లలో క్యాంపు కార్యాలయం నుంచి దొరబాబు వెంట మంగళగిరికి తరలి వెళ్లారు. పాదగయ క్షేత్రం వద్ద మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొబ్బరికాయ కొట్టి బయలుదేరారు. సాయంత్రం మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో దొరబాబుతో సహా వైసీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా జనసేన కండువాలు వేయించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడారు. కాగా దొరబాబు వెంట వెళ్లిన వారిలో ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, నాయకులు పలువురు ఉన్నారు. భారీ ఎత్తున ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కార్యాలయానికి ఆయన ఆహ్వానం చెప్పడం జరిగింది. వీరందరినీ కూడా తీసుకుని వారి సారథ్యంలో జనసేన పార్టీలోకి వీరందరినీ కూడా చేర్చే విధంగా వీరందరూ కూడా రాబోయే కాలంలో ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి యొక్క మరింత ఈ నియోజకవర్గంలో 10 కాలాల పాటు రాజకీయ భవిష్యత్తుని ఈ నియోజకవర్గం నుంచి చేయాలనే కోరికతోటి మేమందరం కూడా ఆయనకి మద్దతు ఇవ్వడానికి వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఆ పార్టీకి సర్వీస్ చేయడానికి వెళ్తున్నాను తప్పించి నేను ఏ పదవి కూడా చేయనని కూడా నేను చెప్పడం జరిగింది. నాకు ఏ పదవి కూడా చేయను, నాకు అవసరం కూడా కాదు. నేను త్రికరణ శుద్ధిగా జనసేన పార్టీ మరింత బలోపేతం చేయడానికి నా వంతు ఈ జిల్లాలో నాకుండే బందుకోటి కానీ, నాకుండే అనుసరగణం కానీ, నాకుండే సర్కిల్ కానీ అందరినీ కూడా జనసేన పార్టీని మరింత పెంచడానికి నా శక్తివంచం లేకుండా పనిచేయడానికి వెళ్తున్నాను తప్పించి జిల్లా బాధ్యతలు అప్పచెప్పినా, రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్పినా, ఏ బాధ్యత అప్పచెప్పినా, లేదంటే కార్యకర్తగా అయినా సరే జనసేన పార్టీకి నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను తప్పించి నాకు ఏ పదవులు కూడా అవసరం. ప్రజలకి మన నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి తీసుకెళ్లాలనే ఆలోచనతో నా రాజకీయ విధి విధానాలు ఉంటాయి తప్పించి కక్షలు, కార్పణ్యాలతో కూడుకున్న రాజకీయాలు నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను కూడా. ఆ రకంగా ఈ రోజున తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరితోటి కూడా సత్యందాలతోటి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా కూడా